కూడా ఉండదు. యాడ్ నుంచి నువ్వు స్టేట్మెంట్ ఇస్తాడు, బ్రేకింగ్ వేసుకోవడం, నిద్రపోవడం. అది కూడా పెద్దగా తక్కువ అనుకుంటా. అంతే. మనం ఇన్నాళ్ళు ఎప్పుడు అట్లాంటి చూడలేదు. దాంట్లో ఇంకా నేనైతే మీకోసమే కష్టపడతా. ప్లస్ ఈయన ఉపాధి అవకాశాలు అది కూడా మొన్న ఈ మధ్యన పెట్టాడు. ఈయన స్వామీజీకి కర్ణాటకలోనున్న ఈ కార్పొరేట్ కంపెనీలు వీటితో మంచి డీలింగ్స్ ఉన్నాయి. ఓకే. మొన్న జాబ్ మేళా పెడితే దాదాపుగా 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాంటివి ఏర్పాటు చేయగలడు వెనుకబడిన ప్రాంతంలో. ప్లస్ బీజేపీతో కాంటాక్ట్స్ గట్టిగా ఉన్నాయి కాబట్టి అటు నుంచి కూడా పని చేయించగలనని చెప్తున్నాడు ఆయన. ఫైనల్ ఒక డౌట్, ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ మొన్న వాళ్ళిద్దరూ కూడా కలిసి పవన్ చంద్రబాబు వెళ్ళి ఇలా అసంతృప్తులను బొజ్జగించే కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు అయిపోయింది కానీ మొన్నటి వరకు చేశారు, అంతే. భారతీయ జనతా పార్టీ అసలు ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? లేదంటే ఆ కార్యక్రమం కూడా థర్డ్ పార్టీకి ఇచ్చేసినట్టు బాబు గారు కానీ ఇచ్చేసారా? అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. అదే అవుట్ సోర్సింగ్ చంద్రబాబు గారు అవుట్ సోర్సింగ్ వాళ్ళ తరపున కూడా అంతే. ఆవిడ ఏంటో అదొక విచిత్రమైనటువంటి అంటే కనీసం పోనీ స్వామీజీ లాంటి వాళ్ళైనా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడమో, లేదంటే మీకు తర్వాత ఏదైనా చూస్తాం మన అధికారంలోకి వస్తే అని చెప్పడం. రాజకీయ పార్టీ చరిత్రలో ఇలాంటి అధ్యక్షురాలు ఇంతవరకు ఎవరు చేస్తుండ్రు. రాజమండ్రి నేను పోటీ చేయాలి, గెలవాలి, కేంద్ర మంత్రి అయిపోవాలి, ఇది ఒక్కటే ఎజెండాతో రాజకీయం ప్రారంభించింది, ముగించింది. అంతే తప్పించి పార్టీ జీవితం, జాతీయ స్థాయి రాజకీయం, జాతీయ స్థాయి రాజకీయం వల్ల ఎక్కడ వచ్చే బెనిఫిట్, కార్యకర్త, పార్టీని నమ్ముకున్నోడు, పార్టీ కోసం కష్టపడ్డోడు, ఇదేమి లేని రాజకీయం మొట్టమొదటిసారి నడిచింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అదేదో ఇదివరకు ఒత్తిళ్ల కారణంగా ఏం చేయలేకపోయామని బాధపడేవాళ్ళు. ఇప్పుడు అసలు బీజేపీ ఒత్తే పరిస్థితిలో ఉంది తెలుగుదేశాన్ని, కానీ ఒత్తనీయకుండా అడ్డుపడింది ఆవిడ. అది ఒక విచిత్రమైన పరిస్థితి, దాన్ని ఎవడేం చేయలేరు.